నువ్వేంటి ఇక్కడ? అదే నువ్వు ఈ రోజు రాలేదు కదా, నీతో మాట్లాడడం వచ్చా. నువ్వెవరు నాతో మాట్లాడడానికి? అదేంటి నిన్న చెప్పాను కదా నేను ఫిక్స్ అని, మళ్ళీ గట్టిగా అరిచి చెప్పాలేంటి? హే, వద్దొద్దు. ఆ పక్క సందు దగ్గర ఉండు, నేనే వస్తా. సరిపోదరా. రే చూస్తుంటే తను వచ్చే స్పీడ్కి ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చేలా ఉంది. నాకెందుకో భయంగా ఉంది. నీ సావును వెళ్తా. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అలా ఇంటికి ఎవరైనా వస్తారా డైరెక్ట్ గా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీతో గొడవ పడే టైం నాకు లేదు. అసలు రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది, అది చెప్పడానికి వచ్చా. రేపు సేమ్ లొకేషన్ కి వచ్చి ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఎవరొకరు ఎదురు వస్తే మంచిదంట. నాకు నా అని వాళ్ళే కాదు, మా అని వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి నిన్నే అన్ని అనుకుంటున్నాను. రేపు సేమ్ టైం కి లొకేషన్ కి అక్కడికి వచ్చాయి, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. హే, ఓయ్ నిన్న అంత గట్టిగా చెప్పాను, అయినా రాలేదేంటి? అసలు ఏం నువ్వు అలా ఇంటికి వస్తావా డైరెక్ట్ గా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకుంటలేదు కానీ ముందు నువ్వు ఎందుకు రాలేదు అది చెప్పు. నేనెందుకు రావాలి నువ్వు చెప్పు ఫస్ట్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వంటే నాకు ఇష్టం, మళ్ళీ ఇప్పుడు గట్టిగా అరిచి చెప్పాలేంటి? వద్దు బాబోయ్, ఆపే. ఇంతకీ నీ ఇంటర్వ్యూ ఏమైంది? వర్కౌట్ అయిందా లేదా? అక్కడ వర్కౌట్ అయిపోద్దులే, ఎక్కడ అవుద్దో లేదో డౌట్ గా ఉంది. ఒకసారి క్లారిటీ ఇవ్వచ్చుగా. ఏంటి ఏదో అంటున్నావు? అదే కొంచెం క్లారిటీ ఇవ్వచ్చుగా. సిగరెట్ కాలుస్తావా? నేను కాలుస్తా పదా. హే, అసలు ఇదేమైనా బాగుందా? సిగరెటా? బాగుంది, కాలుస్తావా? ఛీ, ఇది కాదు. మరి థమ్సప్పా? నేనంటుంది నీ గురించి, నీ పద్ధతి ఏం బాగాలేదని. సిగరెట్ కాలిస్తే పద్ధతి బాగాలంటేనా? ఇదిగో నువ్వు ఇలా మాట్లాడమంటే నేను వెళ్ళిపోతా చెప్తున్నా. నువ్వు అసలు నా వెంటెందుకు పడుతున్నావు? మంచిగా చదువుకున్నానన్నావు, జాబ్ కూడా వచ్చిందన్నావు. ఈ లవ్ ఇవన్నీ నీకు అవసరమా చెప్పు? ఒక మంచి అమ్మాయిని చూసి లవ్ చేయి. అంటే నువ్వు ఇప్పుడు బేకర్ దానివి అని అయితే చెప్పుకుంటలేదు కదా. మరి లేకపోతే ఏంటి? నా పక్కన నీ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఏదో అమ్మాయి వస్తుంది లవ్ చేయి పెళ్లి చేసుకొని ఎక్కడో ఉన్న అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడతావు? నీకు కూడా చెప్పనా, నాకు ఈ రిలేషన్లు ఫ్యామిలీలు ఎప్పుడు కావాలని ఎప్పుడు అనిపించలేదు. నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే చూసానో నువ్వు నాతో ఉంటే బాగున్నావు అనిపించింది. అందుకే కొంచెం కూడా లేట్ చేయకుండా చెప్పేశా. నాకైతే నేను మిస్ చేసుకునే థాట్ కూడా లేదు. నీకు కూడా నేను ఇష్టమని తెలుసు. ఏంటి నువ్వంటే నాకు ఇష్టమా? మరి కాదా? లేకుండా ఇక్కడ దాకా వచ్చావా? నేను చెప్తున్న సోదంతా వింటున్నావా? ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతావుగా. సరే నేను వెళ్తున్నా, బాయ్. ఓయ్ నాకు జాబ్ అయితే వర్కౌట్ అయిపోయింది. అక్కడి నుంచి వచ్చే శాలరీ నా ఒక్కడి చేతుల మీద అయితే మోయలేను. నాకు ఇంకో చేయి తోడు కావాలి, అది ఖచ్చితంగా నీదే అయ్యి ఉండాలి. నువ్వు ఫిక్స్ అయిపోయిన అర్థమైందిలే. రేపటి నుంచి పిచ్చి పిచ్చి కింద ప్రేమించుకుందాం.